కనీసం 2025 ఎండ్ అయ్యేదలికి ఏఐలో కొంత శాతం అన్నా అవగాహన రావాలి ప్రజలకని. కానీ వచ్చింది, ఇంకా రావాలి. 2026, 27 అయిపోతే ఇంకంతా ఏఐ మయమే. ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ, సాధారణ జన ప్రపంచంలో, ప్రజా ప్రపంచంలో జరిగే అన్ని పనులకి ఏఐఏ ఉంటేనే వారి ఉన్నతి అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయా? ఉద్యోగాలు పోవు. ఏఐ వచ్చినందుకు ఉద్యోగాలు పోవు. ఏఐ నేర్చుకోని వాడి ఉద్యోగం ఏఐ నేర్చుకున్న వాడితో పోతుంది. నేను ఏఐ నేర్చుకోలేదు, ఇంకొక ఆయన ఏఐ నేర్చుకున్నాడు. అక్కడ ఆ పని, నేను చేయాల్సిన పనిని ఏఐ నేర్చుకోకపోవటం వల్ల నేను కోల్పోయి పక్కన వాడు వచ్చి ఈ పని చేయగలుగుతున్నాడంటే కేవలం మీరు ఏఐ నేర్చుకోకపోవటం వల్ల మీ ఉద్యోగం పోతుంది. అదే మీరు ఏఐ నేర్చుకుంటే మీ ఉద్యోగం ఎక్కడికి పోదు, పెరుగుతుంది. మీ ఉద్యోగం స్కేలింగ్ అవుతుంది, లేని ఉద్యోగాలు వస్తాయి. ఏఐతో డెఫినెట్గా ఉద్యోగాలు పెరుగుతాయి. ఏఐ వల్ల ఏమీ దీంట్లో ఎలాంటిది లేదు. 10,000 మంది ఉద్యోగాలు పోయినాయి, 40 ఉద్యోగాలు పోయినంటే అవసరం లేదు. ఆ కంపెనీకి ఏంటి, ఏఐ అడాప్ట్ చేసుకున్నాడు. ఏఐ అడాప్ట్ చేయడానికి బ్యాక్ ఎండ్లో కావాలి కదా, మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. సో అవసరం లేని వాళ్ళని తీసేస్తారు. అదే మీరు ఏఐ నేర్చుకుంటే మీ ఉద్యోగం ఎక్కడికి పోదు. సో ఏఐ నేర్చుకోమని చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, అది గృహిణి అవ్వచ్చు, చిన్న వ్యాపారం అవ్వచ్చు, మీకు ఏఐ నేర్చుకుంటే విజ్ఞానం అయితే వస్తుంది, నష్టమైతే జరగదు. మీరు దాని మీద రీసోర్స్ తీసుకుంటారా లేదా అనేది ఎవరు వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. అవసరం అయితే ఉంది. నాకు అవసరం లేదు, నేను ఇక్కడే గొంగల మీద ఉంటాను, టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది అనుకుంటే అది ఎవరి బాధ్యత వాళ్ళది. నేర్చుకున్నవాడు ఉన్నతి సాధించవచ్చు.